కరీంనగర్ జిల్లాలో పర్యటించింది సీఎంఓ అధికారుల బృందం. ఉదయం జిల్లాకు వచ్చిన బృందం ముందు మానేరు రివర్ ఫ్రంట్ పనులను చూసి ప్రాజెక్టు వివరాలను తెలుసుకున్నారు. తర్వాత కలెక్టరేట్ల జిల్లా ఆఫీసర్లతోటి హరితహారంపై రివ్యూ నిర్వహించారు అధికారులు. వచ్చే నెల కరీంనగర్లో సీఎం చేతుల మీదుగా 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. కరీంనగర్ నగరంలోన్న 50 డివిజన్లను 5 సెక్టార్లుగా విభజించి ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగించారు. తర్వాత నగరంలోని ఎన్జీఓలు, మున్సిపల్ కార్పొరేటర్లతో కలెక్టరేట్ ఆడిటోరియంలో సమీక్ష నిర్వహించారు. గతంలో జరిగిన లోపాలు మళ్లీ జరగకుండా చూడాలని అన్నారు అధికారులు. నగరంలో చెట్లు తక్కువగా ఉన్నాయని గుర్తించిన సీఎం ఈ తాప 3వ విడత హరితహారాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించాలని నిర్ణయించారని చెప్పారు. కరీంనగర్ ఈరోజు కాంక్రీట్ జంగల్ అయింది. కానీ మనం ఒకటి మర్చిపోద్దు, కరీంనగర్ ఒక చాలా హిస్టారిక్ టౌన్. కరీంనగర్కి ఒక కాంప్లిమెంట్గా, ఒక కొత్త పట్టణం, ఒక గ్రీన్ ఫీల్డ్ యాక్టివిటీగా, ఒక మంచి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ రాబోయే రోజులో వారు రూపకల్పన చేస్తున్నారు. సో ఉన్న కరీంనగర్ టౌన్కి లంగ్ స్పేసెస్ ఇస్తూ రాబోయే రోజుకి భవిష్యత్తులో వస్తున్న గ్రీన్ ఫీల్డ్ యాక్టివిటీకి కూడా మంచి ఒక ఫౌండేషన్ తయారు చేయడం అనేది ఈ హరితహారం ఈ సంవత్సరం కానీ నెక్స్ట్ 2-3 ఇయర్స్కి ఫోకస్ పని ఉంది. ప్రతి ఒక్కరూ సిటిజన్స్ ఆఫ్ కరీంనగర్ దానికి ఒక భాగ్యస్వామ్యంగా ఉండడం అనేది ముఖ్య ఉద్దేశంగా ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో 1 lakh plants have been planned ఫర్ కరీంనగర్ టౌన్ అండ్ ద సరౌండింగ్స్. సో ఆ 10 kilometers నిజంగానే చాలా స్పెసిఫిక్గా చాలా ఇంటెన్సివ్ ప్లాంటేషన్ చేసి అడ్వైస్ చేస్తూ ఆ ఏరియా 100% టేకప్ చేయండి అనేది నేను కోరుకుంటున్నా. ఈ సమ్మర్ టైంలో ఎటువంటి ఇబ్బంది రాకుండా ముందే కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లోనే అది ఫ్యాక్టరింగ్ చేయొచ్చు అనేది నా చిన్న సలహా. మంచి వాతావరణం తయారు చేయాలి కరీంనగర్కి అనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇది ఒక నంబర్ కోసం కాదు, ఇది ఒక పెద్ద కార్యక్రమం. ఇల్లు కట్టకపోతే అందరు అడుగుతారు, వాటర్ ఇవ్వకపోతే అందరు అడుగుతారు, కానీ చెట్లు పెట్టకపోతే ఎవరైనా అడుగుతారా? వచ్చే ఒక 10 సంవత్సరం తర్వాత కరీంనగర్కి వస్తే ఒక మంచి వాతావరణం ఉండాలి. దానికి మనం ఈరోజు ఒక పెద్ద అడుగు వేస్తున్నాము. సో కైండ్లీ మై రిక్వెస్ట్ ఈస్ లెట్ us improve our sensitivity, let us make Karimnagar green. This is an opportunity given to us today. Let us remember this day and let us decide to do some good work and let us do whatever is possible through us.